వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. వియత్నాంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్ర కోసం వెళ్లిన భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్న ఒక పడవ అక్కడ నదిలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మృతుల్లో మన తెలుగువారు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వస్తుంది. అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎక్కడ అయ్యింది, పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. వియత్నాంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైనటువంటి ఫుక్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఒక ప్రమాదం జరిగింది. అందమైన సముద్ర తీర ప్రాంతాలను చూడడానికి మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. అలా వెళ్ళిన పర్యాటకులే ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బోటులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో అదుపు తప్పి ఆ పడవ మునిగిపోయింది. దీంతో అందులో ఉన్నవారంతా నీళ్లలో మునిగిపోయారు. ఈ ఘోర ప్రమాదం పైన వియత్నంలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఒక అత్యంత విచారకరమైనటువంటి సంఘటనలో వియత్నంలోని ఫుక్వాక్ ద్వీపం సమీపంలో కొద్ది గంటల క్రితం భారతీయ పర్యాటకులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. స్థానిక అధికారులు ప్రస్తుతం శోధన, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను సేకరిస్తున్నామని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నాం తీర రక్షక దళం అధికారులు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నీటిలో మునిగిపోయిన వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు, మరణించిన వారి పూర్తి వివరాలు ఏంటి అనే దానిపైన ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలకు సమాచారం అందించడానికి, వారిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. వియత్నంలోని హూచిమిన్ సిటీలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అలాగే హనోయిలో కూడా మరో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తెచ్చారు. అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ లేదా ఇక్కడి నుంచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు కానీ సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్లను సంప్రదించవచ్చు. ఆనందంగా గడపడానికి విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్ళిన మన వాళ్ళు ఇలా శవాలై రావడం నిజంగా గుండెల్ని పిండేసే ఘటన. మృతుల్లో తెలుగువారు ఉన్నారనే వార్త ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలోని వారి కుటుంబాలలో తీవ్ర ఆందోళన నింపుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని ఖచ్చితమైన వివరాలు, మృతుల పేర్లు కూడా తెలియాల్సి ఉంది. అధికారుల పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. దీనిపైన ఎలాంటి ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా కోరుకుందాం. అలాగే పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్లో చూస్తే ప్రమాద తాలూకు దృశ్యాలు, దాని యొక్క ఎంత తీవ్రతతో ఆ ప్రమాదం జరిగిందనేది అల్లకల్లోలంగా మారినటువంటి ఆ నీటి ప్రవాహంలో పూర్తిగా దాని కంట్రోల్ తప్పిపోయింది. ఆ పడవ ఒక్కసారిగా కంట్రోల్ తప్పినటువంటి ఆ పడవ అందులో బోల్తా పడినటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ పర్యాటకులలో చిన్నపిల్లలు, మహిళలు అనేక మంది దాంట్లో లైఫ్ జాకెట్లు వేసుకున్నారో లేదో తెలియదు, కానీ కొంతమంది వేసుకున్నా కూడా ఆ యొక్క అలల దాటికి, ఆ యొక్క భారీ నీటి ప్రవాహానికి అందులో వారు గల్లంతైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో అప్పటికప్పుడు వెంటనే వారు పడిపోయినటువంటి దాన్ని చూసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పడవలతోటి మిగతా వారందరూ కూడా వచ్చి రెస్క్యూ చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ తోటి అక్కడ వాటర్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉండడం చేత వారు అందులో కూరుకుపోయి మరణించినట్టుగా అయితే తెలుస్తోంది. Má còn kẹt cái trống nhiều lắm. Chết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip thôi. Thôi, mình đi trên. Vậy thôi mình đi vô trong đi cô. Mình đi xuống thôi. Đi.